హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు డిఎస్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ అంటే స్కోర్ కార్డ్తో సహా మనకు రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి కదా అండి. అందులో ఎవరికి నార్మలైజేషన్ స్కోర్ ద్వారా ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం జరిగింది, సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది అనే దాని గురించి అయితే ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు కొన్ని ఛానల్స్లలో చూస్తుంటారు. ఎవరైనా ఇంకా చూడకోకుంటే ఒకసారి ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం కన్నా మన వీడియోస్ కన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నార్మలైజేషన్ పేపర్స్ వారీగా మనము ఒకసారి చూసుకుంటే వచ్చిన సమాచారం ప్రకారము చూసుకుంటే ఇక్కడ 13 అండి. సో ఎవరైతే 13వ తారీఖు రాసింటారో వాళ్ళు షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్లో 4 లేదా 4.5 మార్క్స్ అయితే పెరిగాయి. అంటే మనకు మ్యాక్సిమం చూసుకుంటే 4.25 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ 17వ తారీఖున చూసుకుంటే షిఫ్ట్ 1లో వచ్చేసి 0.25 నుండి 1.0 మ్యాక్సిమం 0.75 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయండి. అండ్ నెక్స్ట్ 18th రోజు చూసుకుంటే 18th షిఫ్ట్ కన్నా చూసుకుంటే షిఫ్ట్ 2 అండి. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో 0.5 అండ్ 1.0 అండి మ్యాక్సిమము. ఇది చెప్పాను కదా మీకు. 19th రోజు కూడా షిఫ్ట్ 1 అండి, అంటే మార్నింగ్ సెషన్లో 3 నుండి మనకు 4 మార్క్స్ అంటే 3.50 మార్క్స్ మనకు యాడ్ అయ్యాయండి. అలాగే 19th సెషన్ చూసుకుంటే షిఫ్ట్ 2లో 1.0 నుండి 2.0 మ్యాక్సిమము 1.50 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఫస్ట్ అండి 1వ తారీఖు చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి 2వ తారీఖు అండి. 2వ తారీఖు షిఫ్ట్ 1లో 2.5 నుండి 3.5 అంటే మ్యాక్సిమం మనకు 3 మార్కులు అయితే యాడ్ చేస్తారు. సెకండ్న కూడా షిఫ్ట్ 2 అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్స్లో మ్యాక్సిమము వీరందరికీ కూడా మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయండి. అలాగే మనకు ఎక్కువ నుండి తక్కువ మార్కులు పెరుగుదల ఆర్డర్ అంటే మనకు యావరేజ్ మార్క్స్ కన్నా చూసుకుంటే ఫస్ట్లో షిఫ్ట్ 2 చూసుకుంటే అంటే ఆఫ్టర్నూన్ 4.75 మార్క్స్ అనేవి మనకు యాడ్ అయ్యాయి. అలాగే ఇక్కడకు చూసుకుంటే 13th కానీ 18 కానీ 19 కానీ సెకండ్ షిఫ్ట్ అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సో ఎక్కువ నుండి తక్కువ మార్కులు పెరుగుదల ఆర్డర్ అనేది ఇదండి. సో కంప్లీట్గా మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉందనిపిస్తుందండి. అంటే ఇక్కడ ఎవరు మామూలుగా లాభపడ్డారంటే అందరూ తప్పుగా భావించవద్దు. ఎస్టీటీ వాళ్ళకి అంటే పేపర్ టఫ్గా వచ్చింది అనేసి చెప్తుంటారు కదా. సో 13 రోజు 18 రోజు ఇలా షిఫ్ట్ 1లో రాసిన వాళ్ళకి 4 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి. అంటే ఇచ్చిన డేటా ప్రకారం కన్నా చూసుకుంటే నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ పెరిగిన పేపర్లు అనేసి ఇవన్నీ కూడా. అంటే ఈ 3 పేపర్స్ అంటే 11వ తారీఖు నుండి 1 కానీ 13 కానీ 18 కానీ ఈ 3 పేపర్స్ అన్నీ కూడా మనకు ప్రీవియస్గా ఉండే పేపర్స్ కంటే ఎక్కువగా కష్టంగా ఉన్నాయంటండి. అసలు చెప్పాలంటే ఒక్క మార్కు వచ్చితే గగనం అండి నార్మలైజేషన్లో. ఎస్ఏ వాళ్ళకైతే చాలా అంటే చాలా నష్టం అండి మనకి. ఎస్సిటీ వాళ్ళకి ఈ 3 సెషన్స్లో జరిగిన వాళ్ళకి లాభం ఉన్నా కూడా మనలాంటి వాళ్ళకి ఎస్సీ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాసాలో సో వాళ్ళకి వచ్చేసి నార్మలైజేషన్ స్కోర్ అనేది లేదండి. సో ఇది ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూస్తుంటారు కదా అండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.